బయట వాళ్ళు అలా అనుకోవట్లేదు. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, నీకు లోపల కావాల్సింది ఏదో ఉంది, లోపల కృష్ణుడు ఉన్నట్టున్నాడు, అందుకోసం హాయిగా నువ్వు పాటలు పాడుకోగలుగుతున్నావు. ఇది బయట వాళ్ళ భావన, అది లోపలి వాళ్ళ భావన. భావనలు మంచివండి ఇద్దరికీ, కానీ భాష కొంచెం ఎదట వాడికి సరైనటువంటి అవగాహన కలిగించటల్లా. కారణం ఏమిటంటే పాపం మనస్సులో కొంచెం అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. మనస్సులో అనుమానం ఎక్కువ ఉంటే చూడండి, అవతల వాడు ఏం చేసినా ఏం మాట్లాడినా మనకి అపార్థాలే గోచరిస్తుంటాయి. వాళ్ళు అయితే మనకి ఇష్టమైన వాళ్ళైతే ఏం మాట్లాడినా మనకి ఆనందంగానే అనిపిస్తుంది. వాడు మనని 2 తిట్టినా మనకు ఆనందంగా అనిపిస్తుంది, 2 కొట్టినా మనకు ఆనందంగానే అనిపిస్తుంది. మనసులో ఆ ప్రేమ భావన ఉన్నట్టయితే. కానీ అది లేదనుకోండి, వాడు ఇలా నవ్వాడు అనుకోండి, చూడండి చూసి మనం చూసి నవ్వుతున్నాడు, గేలి చేస్తున్నాడు. నవ్వకుండా ఉన్నాడు అనుకోండి, ఇలాగా ఎంత సీరియస్గా ముఖం పెట్టున్నాడు చూడండి. వాడికి ఎప్పుడో మనని చూస్తే అంతే. నవ్వితేనేమో మనని చూసి నవ్వుతున్నాడు అంటారు, నవ్వకుండా ఉంటేనేమో వాడు పెద్ద మనని చూసి పెద్ద బిగుసుకుపోతున్నాడు అని. నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే, మాట్లాడిన తప్పే, మాట్లాడకపోయినా తప్పే. చాలా కష్టం అండి మనస్సులు బాగాలేనప్పుడు. చేత లోపల ఆవిడికి పాపం మనస్సులో అపార్థం గోచరిస్తుంది, బయట వాళ్ళకి మనసులో అపార్థం